హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం 9 రకాల వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ని చూద్దాము. ప్రసాదాలు చేసేసి అలసిపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా 9 రకాల ఈజీ ప్రసాదాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ ప్రసాదాలు అయితే వినాయక వ్రతకల్పం అదేనండి, మనం వినాయకుని కథ చదువుతుంటాం కదా, కథ చదివేటప్పుడు ఈ ప్రసాదాల ప్రస్తావన వస్తుంది. నేను అవన్నీ కలెక్ట్ చేసి ఆ రెసిపీస్ని అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మొదటి ప్రసాదం వచ్చేసి పంచామృతం. ఈ పంచామృతం చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు పచ్చిపాలు, కాచిన పాలు కదండి, అరకప్పు పచ్చిపాలు పోసుకోవాలి. అలాగే పావు కప్పు పెరుగు వేసుకోవాలి, ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ తేనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇది వచ్చేసి ఆవు నెయ్యి అండి, అందుకని ఎల్లో కలర్లో ఉంది. మీకు కుదిరితే ఆవు పాలు, ఆవు పాల పెరుగు, అలాగే ఆవు నెయ్యి తీసుకోండి. మీకు అందుబాటులో లేకపోతే మామూలు పాలైనా తీసుకోవచ్చు. అలాగే పెరుగుని ఇందులో వేసే ముందు కొంచెం బాగా చిలికి తీసుకోండి, గడ్డలు లేకుండా బాగా చిలికి తీసుకుంటే చక్కగా కలుస్తుంది. ఇందులో వేసిన పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పాలైతే రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఫ్రిడ్జ్లో తీసిన చల్లటి పాలు పోసారంటే మీరు నెయ్యి వేయగానే నెయ్యి గడ్డలుగా అయిపోతుంది. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మీరు పండ్ల పంచామృతం చేసుకోవాలనుకుంటే ఇందులో అరటిపండు, దానిమ్మ గింజలు, యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఒక తులసి దళం వేసేసి సమర్పించుకోవడమే, అంతేనండి. పంచామృతం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం అపూపములు, అదేనండి బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అప్పాల కోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. బియ్య పిండి వేయడం వల్ల అప్పాలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే 1 టీ స్పూన్ నిండుగా యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల పొడి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ అప్పాలకి యాలకుల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే 1 కేజీ గోధుమ పిండికి 1/2 కిలో బియ్య పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులో 2 కప్పుల నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. అదే మీరు కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ బియ్య పిండి వేసి చేస్తున్నట్లయితే బెల్లం వచ్చేసి 1 కేజీ తీసుకోవచ్చు. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్యాన్లోకి ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ప్యాన్ కానీ అడుగున మందంగా ఉన్న గిన్నె కానీ తీసుకోవచ్చు. ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల అప్పాలు కమ్మగా ఉంటాయి. నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, బియ్య పిండి మిశ్రమం ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ అప్పాలని చాలా రకాలుగా చేస్తుంటారండి. బియ్య పిండి ఎక్కువ వేసి గోధుమ పిండి తక్కువ వేసి చేస్తుంటారు. అచ్చంగా రవ్వతో చేస్తారు. బియ్య పిండి, గోధుమ పిండి, రవ్వ కలిపి చేస్తుంటారు. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి ఒకసారి. ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మరొక ప్లేట్లోకి తీసేసుకుని పిండిని చేత్తో బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. పిండి చూడడానికి పొడిపొడిగా ఉంటుందండి, కానీ కలుపుతూ ఉంటే చక్కగా ముద్ద అయిపోతుంది. చేత్తో బాగా మద్దన చేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపితే అప్పాలు చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పిండి అంతా కూడా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి, బాగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి అంతటిని కూడా ఒకేసారి బాల్స్లా చేసి పెట్టుకుంటే అప్పాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బాల్స్ అన్ని చేసేసుకుని ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసేసి ఒక ప్లేట్ పైన కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా చూడండి, ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలాగే ఒక వాయికి సరిపడా అప్పాలని చేసేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే అప్పాలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి వేస్తే వెంటనే పైకి రావాలి. ఈ విధంగా కాగితే మనం అప్పాలు నూనెలో వేసినప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా కొంచెం పిండిని చిన్న అప్పంలా చేసి వేసి చెక్ చేసి తర్వాత మిగిలినవి మనం తయారు చేసుకున్న అప్పాలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. నూనెకి మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, నూనెకి సరిపడా వేసుకోవాలి. అప్పాలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి వీటిని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. అప్పాలు వేసాక కొంచెం సేపు అలాగే వదిలేయండి, నిదానంగా పైకి వచ్చేస్తాయి. ఇలా అన్నీ పైకి వచ్చాక చూడండి, ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి నూనెలో నుంచి తీసేసుకోవడమే. వీటిని నూనెలో నుంచి బయటకు తీసిన తర్వాత మరొక గరిటతో పైన లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా డ్రైన్ అయిపోతుంది. ఇలాగే అన్ని అప్పాలు తీసేసుకుని నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని కొంచెం కాగనిచ్చి వేసుకోవాలి.
అంతేనండి, బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు అని మనం ఆ వ్రత కథ చదివేటప్పుడు వస్తుంది. ఆ అపూపములే ఇవి. వీటిని మనం బెల్లం అప్పాలు అంటాము. సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం కుడుములు ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు వేసుకోవాలి. రవ్వ ఉండ్రాళ్ళకి తీపి ఉండ్రాళ్ళకి రెండింటికి కలిపి ఒకేసారి నానపెట్టేస్తున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. చూడండి, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళని వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టీ స్పూన్ ఎండుగా నెయ్యి వేసేసుకుని, నెయ్యి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వేయించుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా కొంచెం నూనెలో అయినా వేయించుకోవచ్చు. నెయ్యి అయితే కమ్మగా ఉంటాయి రవ్వ ఉండ్రాళ్ళు. ఇవి వేగిన తర్వాత ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతో అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసుకుని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనం నానపెట్టుకున్న పెసరపప్పు పచ్చెనపప్పు ఉన్నాయి కదా, అందులో నుంచి సగం మాత్రమే వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. నానపెట్టుకున్న పప్పులు అయితే సగమే వేసుకోండి, మిగిలిన సగం మనం తీపి ఉండ్రాల్లో వేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యపు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ కాదండి, బియ్యపు రవ్వ అని కొంచెం లావుగా దొరుకుతుంది. రవ్వ ఉండ్రాలు చేసుకుంటాం కదా, ఆ రవ్వ 1/2 కప్పు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు రవ్వ వేసేసుకుని వెంటనే కలిపేసుకోండి. ఉండకట్టకుండా వెంటనే కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్యలో ఒకసారి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నీళ్ళు అయితే కరెక్ట్గా తీసుకోండి. 3 టైమ్స్, అంటే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నామంటే 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మనం 1/2 కప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల నీళ్ళు పోసుకున్నాము. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం వేడి తగ్గాలి. ఈలోపు మనం తీపి ఉండ్రాళ్ళకి పిండి కలుపుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని, మందపాటి గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బియ్యం పిండిని కొంచెం సేపు వేయించుకున్నామంటే ఉండ్రాళ్ళు కమ్మగా ఉంటాయి తినేటప్పుడు. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకుని ఇందులో 1/4 కప్పు తురిమిన బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న బియ్యం పిండిలో 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, మిగిలిన నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చనిపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి, ఇంకా వేడి వేడి ఈ బెల్లం నీళ్ళు చల్లారకూడదండి, వేడివే పోసేసుకోవాలి. మొత్తం ఒకే సరిపోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఫిల్టర్ చేసి పోసుకోండి, నలకలు ఏమైనా ఉంటే పోతాయి. బెల్లం నీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, అందుకని మొత్తం అయితే ఒకే సరిపోయొద్దు, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోండి. నాకైతే మొత్తం నీళ్లు పట్టేశాయి. మీరు బియ్యం పిండి కప్పుతో కొలుచుకునేటప్పుడు మరి పైన కాకుండా కొంచెం తట్టుకొని తీసుకోండి. టైట్గా ప్యాక్ చేసి తీసుకుంటే మనం తీసుకున్న నీళ్లు కానీ బెల్లం కానీ కరెక్ట్గా సరిపోతాయి. పిండి అయితే చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. కుడుములు ఉండ్రాలు ఉడికించడానికి ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం నెయ్యి రాసేసుకోండి. 4 ప్లేట్లు, మనం తీసుకున్న కొలతలకి 4 ప్లేట్లు కరెక్ట్గా సరిపోతాయి. 4 ప్లేట్లకి నెయ్యి రాసి పెట్టేసుకోండి. ఈ ఉడికించుకున్న రవ్వ ఉంది కదా, ఇది కొంచెం వేడి తగ్గుంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి కావాల్సిన సైజులో కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి, లేకపోతే ఉడికిన తర్వాత విడివిడిగా అయిపోతాయి. అందుకని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోండి. నాకైతే ఈ సైజువి 12 ఉండ్రాళ్ళు వచ్చాయి. ఇవి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తీపి ఉండ్రాళ్ళ పిండి ఉంది కదా, చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. ముట్టీలాగా చేసుకోవచ్చు. కొంచెం ముట్టీలకైతే కొంచెం ఎక్కువ పిండి తీసుకోండి. పిండి తీసుకుని ఈ విధంగా పొడవుగా చేసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి ముట్టీల షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే ముట్టీల షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ముట్టీల షేప్లో అయినా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఈ బాల్స్ అయితే కొంచెం చిన్నవి చేసుకోండి, పెద్దవి చేస్తారంటే పై ప్లేట్కి అంటుకుపోతాయి. ఈ సైజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలాగే కుడుములు కూడా మరీ పల్చగా ఒత్తుకోవద్దు, కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో ఉండ్రాళ్ళు కుడుములు చేసేసుకొని ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టేసుకోండి. నేనైతే ఒక ప్లేట్లో కుడుములు పెట్టేశాను, ఒక ప్లేట్లో ఉండ్రాళ్ళు, ఒక ప్లేట్లో ముట్టీలు పెట్టేసి పైన చివరిగా రవ్వ ఉండ్రాళ్ళు పెట్టేసుకోవాలి.
ఇప్పుడు వీటిని మనం ఉడికించేసుకుందాము. రెండు కలిపి ఒకేసారి ఉడికించేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి నీళ్ళు మరిగిన తర్వాత నిదానంగా ఈ ఇడ్లీ స్నాన్ని పెట్టేసుకోండి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు ఈ రవ్వ ఉండ్రాల ప్లేట్ ఉంది కదా, దాన్ని తీసేసుకోండి. ఉండ్రాలు చూడండి చక్కగా ఉడికాయి కదా. మనం బాల్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకుంటే మనకు ఉడికాక కూడా చక్కగా షేప్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తీపి ఉండ్రాలు కూడా తీసేసుకోండి. బయటకు తీసిన తర్వాత ప్లేట్స్ని విడివిడిగా పెట్టేసుకొని వీటిని కొంచెం ఆరనివ్వాలి. మరీ వేడి మీద తీయొద్దు. కొంచెం ఆరిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు అలాగే తీపి ఉండ్రాళ్ళు కుడుములు కూడా రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తీపి ఉండ్రాళ్ళు అయితే లోపల వరకు కూడా చక్కగా ఉడికి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ కుడుములు ఉండ్రాళ్ళతో పాటుగా కడు ముద్దపప్పు నెయ్యిన్ అని వస్తుంది కదా, మీరు కథలో చదువుతున్నట్లయితే కడు ముద్దపప్పు నెయ్యిన్, ముద్దపప్పు నెయ్యి కూడా ఈ గణనాథునికి నైవేద్యంగా సమర్పిస్తారు. పప్పు చక్కగా మెత్తగా ఉడికించేసి పైనుంచి కమ్మటి నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఇప్పుడైతే మనం ఆ మోదక ప్రియుని కోసం మోదకాలు ఇన్స్టెంట్గా స్టవ్తో పని లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మోదకాలు తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో ఇంకొక పావు కప్పు పుట్నాలు, తినేసెనపప్పు అంటారు కదా, పుట్నాలు 1.5 కప్పు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. మనకి బాగా మెత్తటి పిండి రావాలి, తప్పకుండా అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించినప్పుడు మనకి చివరిగా ఈ విధంగా రవ్వగా మిగులుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. పిండి అయితే చూడండి, ఈ విధంగా మనకి మెత్తటి పుట్నాల పిండి కావాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. కరిగించుకున్న నెయ్యి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి ఒక పావు కప్పు వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు పంచదార పొడి కూడా వేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేస్తూ ఉంటే ఇది మనకి కొంచెం సేపటికి క్రీమీ టెక్స్చర్లో స్మూత్గా క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. ఆ విధంగా వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. చూడండి, ఈ విధంగా క్రీమీగా ఉంటుంది. ఇలా వచ్చేంత వరకు బీట్ చేసుకుని ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే రెండు యాలకుల్ని పంచదార గ్రైండ్ చేసినప్పుడే వేసుకోవచ్చు. నా దగ్గర యాలకుల పొడి ఉంది కాబట్టి సపరేట్గా వేశాను. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పుట్నాల పిండిని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది. పిండి అంతటిని ఒకేసారి వేసి కలపొద్దు. కొంచెం వేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత కలుపుకోవాలి. ముందే ఎక్కువ పిండి వేసేసారంటే ఒక్కోసారి గట్టిగా అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం తీసుకున్న క్వాంటిటీకి పిండి ఎక్కువ కానీ పట్టవచ్చు, తక్కువ కానీ పట్టవచ్చు. అందుకని కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మరి కొంచెం పిండి వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలుపుతూ ఉంటే కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తుందండి, కొంచెం సేపు మళ్ళీ పలచబడుతుంది. అందుకని కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా మనకి బాల్ చేయడానికి వచ్చేలాగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఈ పిండిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాలకి ఇది కొంచెం సెట్ అయ్యి ఇంకా మరి కొంచెం పలచబడుతుంది. అప్పుడు మనం మోదకాలు చేసుకోవాలి. నాకైతే మొత్తం పిండి పట్టలేదండి, చూడండి కొంచెం పిండి మిగిలింది. నేను ఒక పావు కప్పు ఎక్కువ తీసుకున్నాను కదా, ఈ మాత్రం పిండి మిగిలింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇదైతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత పిండి చూడండి కొంచెం పలచపడింది కదా. నాకైతే మరీ ఎక్కువ పలచపడలేదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గానే ఉంది. మీకు బాగా పలచగా ఉందనిపిస్తే కొంచెం మిగిలిన పిండి ఉంది కదా, అది కొంచెం వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండితో మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మోదకాల్లాగా చేసేసుకోవడమే. స్టవ్తో పని లేదంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మోదకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. బాగా రోల్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా చేత్తో కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ మనం మోదకాలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లోకి తెచ్చుకోవాలి. ఇట్లా పైకి తీసుకుంటూ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మోదక షేప్ వచ్చేస్తుంది. నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకుని కొంచెం నెయ్యి రాసుకుండా అంటుకోకుండా ఈ విధంగా మార్క్స్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా మోదకాలు చేసేసుకోవడమే. నాకైతే మొత్తం 9 మోదకాలు వచ్చాయి ఈ కొలతలకి. చాలా ఈజీగా చేసుకున్నాం కదండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవాలి. నోట్లో వెన్నలా కరిగిపోయే ఇన్స్టెంట్ మోదకాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వినాయక చవితి మీరు కూడా ఒకసారి ఈ మోదకాలు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వినాయక ప్రార్థనలో అటుకులు, కొబ్బరి పలుకులు, చిట్టి బెల్లము, నానుబ్రాలని వస్తుంది కదా, అటుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం ముక్కలు వేసి మనం గణనాథునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అలాగే 8వ ప్రసాదంగా వడపప్పు, పెసరపప్పుని 1 గంట లేదా అరగంట పాటు నానబెట్టేసి నీళ్ళన్నీ వంపేసుకుని కొంచెం బెల్లం ముక్క పెట్టేసి ఈ వడపప్పుని కూడా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చివరిగా పానకం. ముందుగా పానకం కోసం పావు కప్పు తురిమిన బెల్లం, అలాగే పావు టీ స్పూన్ శొంఠి పొడి, ఎండు అల్లం పొడి ఉంటుంది కదా, పావు టీ స్పూన్ వేసుకుని 1 కప్పు వరకు నీళ్లు పోసేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు 20 నుంచి 25 వరకు మిరియాలు, 2 యాలకులు వేసి మెత్తగా దంచుకోవాలి. మిరియాల పొడి, యాలకుల పొడి 2 విడివిడిగా వేసే కంటే కూడా 2 కలిపి దంచి పొడి చేసుకుని వేసుకుంటే పానకానికి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా దంచుకుని పక్కన పెట్టేసుకోండి. బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి.
ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో నలకలు ఉంటే పోతాయి. అలాగే మనం అల్లం దంచి వేసాం కదా, ఆ కచ్చా పచ్చగా దంచుకున్నదంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కూడా నిమ్మరసం వేసుకుని నేను మరొక 1/2 కప్పు నీళ్లు పోస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. శొంఠి పొడి, నిమ్మరసం ఇవన్నీ వేయడం వల్ల అచ్చ మనకి గుళ్ళో ఇచ్చిన పానకం లాగానే ఉంటుందండి రుచి. చివరిగా 2 తులసి దళాలు వేసుకోవాలి. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. 9 రకాల ప్రసాదాలు మనం ఈజీగా చేసేసుకున్నాం కదా ఈ వినాయక చవితికి. మీరు కూడా ఈ ప్రసాదాలను అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.